ఊరి బుర్ర తక్కువ వెధవలరా, దీన్ని ఇక్కడికి తీసుకొచ్చారేమిట్రా? ఆ రవిగాడు వస్తే మోట వెతికేది నా కొంపలోనే. దీన్ని తీసుకెళ్ళి ఆ కింకాగాడి ఇంట్లో పారేయండి. సిగ్గులేదురా మీకు? ఒక్క ఆడపిల్లని 5గురు బలవంతంగా ఇడ్చుకొస్తారా ఆడంగి చవటర్లారా? ఆడంగి వాళ్ళని అంత తేలిగ్గా కొట్టిపారేయకు. శిఖండి అడ్డుపడబట్టే పితామోహుడైన భీష్ముడు కురుక్షేత్రంలో పిట్టలాగా కూలిపోయాడు. మాకు అడ్డొచ్చావంటే నీ బతుకు అంతే. ఒక ఆడపిల్లను చంపి ఇప్పటికే మెడదాకా మునుగున్నాం, ఇంకా ఎందుకు ఈ లేనిపోని ఆర్భాటాలు? చూడు నాయనా, ఏదో నువ్వు పెద్ద చీంటపాకాని అనుకుంటున్నావేమో. మేం తలుచుకున్నామంటే నీ బ్రతుకు వర్షంలో తడిసిన మందుగుండు సామాన్ అయిపోతావు, జాగ్రత్త. ఓడిపోయిన వాడివి వెర్రి కుంకలా కూర్చోక మా మధ్యకొచ్చి చంకలగరేస్తావెందుకు మామ? చూసారా, నన్ను కుంక అంటున్నాడు. మావా అని కూడా అన్నాడు. నాకు తెలియకుండా చాటుగా ఏదైనా కుట్ర జరుగుతుందా? రామరామ, ప్రతిపక్ష సభ్యులాగా నా శీలాన్ని మీరు అలా శంకించకండి. ఒరే దత్తపుత్రులారా, కొత్త అడుగు మాత్రం చేయండి. ఆగండి ఆగండి ఆగండి. సరోజా, నీ చేతికి ఎన్ని గాజులున్నాయి? 6. 5గురు వెదవలకి 5 గాజులు తొడిగేస్తాననుకో, మరి 6వ గాజు తొడుక్కునే వెదవెవడు? మా ఎంపీ గారు తొడుక్కుంటారు. చానోర్మై రేయ్, నాకు గాజులు తొడుగుతానంటే చూస్తారేరా? ఈ రోజు వీడు నాకు గుమ్మం దాటడానికి వీలేదు. నువ్వు నన్ను మీ ఇల్లు దాటి వెళ్ళనివ్వను అని అన్నావు కదూ? సరే, నేను మీ వాళ్ళను మెట్లు దిగి హాల్లోకి రాకుండా కొడతాను. వాళ్ళు మెట్లు దిగగలిగితే సరోజను మీకే వదిలి పెడతాను. ఛాలెంజ్. దూకేండ్రా, మనం గెలుస్తాం. దూకండ్రా బాబు, దూకండ్రా. వేచి చూస్తా ఉండు, రేపు ఈ గాజా నీ పాలిటి ఇనుప సంఖ్యలుగా మారుతుంది. ఇల్లు అవగానే పండగ కాదురా కొరసనాసి. మా ఎంపీ గారు తలుచుకున్నారంటే నేను ఏం చేస్తావు? ఎంపీ గారు పది పోయి పక్షులే తిరుగుతున్నారు, నన్ను గబ్బలా చేయలేకండి బాబు.
గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం. గుడ్ మార్నింగ్ మేడం. జడ్జి గారు డిఫెన్స్ తరఫున వాదించి తన తమ్ముడిని కాపాడుకోబోతున్నారు. అందుకే పదవి రాజీనామా చేశారు. ఇదిగో బాబు శేషు, అంతా నీ చేతుల్లో ఉంది. మీరు ఊరికే స్టిల్ ఇవ్వకండి. అది డిఫెన్స్ లాయర్ అయినంత మాత్రాన కేసు గెలిచేస్తుంది ఏమిటి? అబద్ధ సాక్ష్యంతో కేసు చీల్చి చెండాడేస్తాను. శబాష్ బాబు శబాష్. ప్రొసీడ్. నీ పేరు సరోజ కదూ? అవునండి. మోహన్ అనే ఆ ముద్దాయికి నీకు పరిచయం ఉందా? ఉంది. అతను తన భార్యని హత్య చేస్తుండగా నువ్వు కళ్ళారా చూసావా? చూడలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మరి పోలీసులు రికార్డ్ చేసిన ఎఫ్ఐఆర్ లో నువ్వు ఆ హత్యను చూసినట్లుగా ఎందుకు చెప్పావు? మా నాన్న చెప్పమంటే అలా చెప్పాను. లేనిపోనివన్నీ చెప్పి నా మనసు విరిచేసిన దుర్మార్గుడు నా తండ్రి. అబద్ధం. అది చెప్పేదంతా పచ్చి అబద్ధం. ఎవరు మీరు? సాక్షి తండ్రిని. యువర్ ఆనర్, సాక్షి తండ్రిని ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ప్రవేశపెట్టండి. మీ పేరు? శేష్. ఏం చేస్తుంటారు? ఒకప్పుడు ఉద్యోగం చేసేవాడిని. ఒకప్పుడు అంటున్నారు, ఇప్పుడు చేయటం లేదా? లేదు, పోయింది. ఎందుకని? లంచం తీసుకున్న నేరానికి గవర్నమెంట్ వారు నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సో మీ అమ్మాయి చెప్పినట్టు మీరు దుర్మార్గులేనన్నమాట. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షి ఎప్పుడో తీసుకున్న లంచానికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. యువర్ ఆనర్, ఈ కేసులో ముఖ్య సాక్షి సరోజ తన తండ్రి ప్రలోభ పెట్టడం మూలంగా అబద్ధపు సాక్ష్యం చెప్పానని వాంగ్మూలం ఇచ్చింది. తండ్రి దుర్మార్గుడని కూడా చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లంచం తీసుకునే మనస్తత్వం గల ఇతని గుణం ఆమె మాటల్ని బలపరుస్తున్నాయి. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చూడండి శేషావతారం గారు, ఐ మీన్ శేషు గారు, మీ కూతురు చెప్పినట్టు మీరు దుర్మార్గులేనా? కాదు. మీ భార్య ఏం చేస్తుంటారు? నాకు భార్య లేదు, విడాకులు ఇచ్చాను. నోట్ దిస్ పాయింట్ ఆల్సో యువర్ ఆనర్. సాక్షి లంచగొండి భార్యకు విడాకులు ఇచ్చాడు. భార్యకు విడాకులు ఇచ్చిన వాళ్ళంతా దుర్మార్గులు కాదు లాయర్ గారు. అలాగా? పెళ్ళంటే అర్థం ఏమిటి? తెలీదు. భార్య అంటే అర్థం ఏమిటి? అబ్జెక్షన్ యువర్ ఆనర్. పెళ్లికి భార్యకి ఈ కేసుకి సంబంధం ఏమిటో నాకు బొత్తిగా తెలియడం లేదు. యువర్ ఆనర్, ఈ ముద్దాయి తన పెళ్లి రోజునే భార్యను చంపాడని అభియోగం వచ్చింది. తన భార్యకు విడాకులు ఇచ్చి పెళ్ళంటే ఏమిటో, భార్య అంటే ఏమిటో, అది ఎంత పవిత్రమైన బంధమో తెలియని ఇతని మాటలకు విలువెంతో కోర్టు వారికి తెలియజేయాలనే నేను ఈ ప్రశ్నలు వేస్తున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. కోటమని మోహనే చంపాడని చెప్పమని మీ కూతురుతో మీరు చెప్పారా? చెప్పలేదు. అసలు సరోజ మీ కూతురేనా? అవును, నా కూతురే. మరి కన్న తండ్రి మీద అలాంటి అబాండం ఎలా వేసింది? ఆ పిల్లకి మీరంటే పగ? మౌనంగా ఉంటే కుదరదు మిస్టర్. ఇక్కడికి మీరు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. చెప్పండి, ఎందుకు మీ కూతురు అలా చెప్పింది? ఏమో నాకు తెలీదు. హత్య జరిగిన రోజు మీరు గెస్ట్ హౌస్ కు వెళ్ళారు, అవునా? అలా స్టిల్ ఇస్తే లాభం లేదు మిస్టర్. చెప్పండి. నేను అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళారు. మీరు మీ కూతురుతో కలిసి ఒక గదిలో ఉన్నారు. లేను. ఉన్నారు. అబద్ధం. మీరే అబద్ధం చెప్తున్నారు. అందుకు రుజువు. అడుగో అతనే. యువర్ ఆనర్, హత్య జరిగిన గెస్ట్ హౌస్ వాచ్మ్యాన్ నారాయణ్ని సాక్షిగా ప్రవేశపెట్టమని కోరుతున్నాను. గ్రాంటెడ్. నారాయణ, అమ్మా, హత్య జరిగిన రోజున గెస్ట్ హౌస్ లో ఎవరెవరు ఉన్నారు? మరంటేనండి ఈయన భార్య గారునండి. ఆ గడ్డపోయిన ఆయన కూతురు పక్క పక్క గదిలో ఉన్నారండి. ఈ ముద్దాయి మోహన్ తన భార్యను హత్య చేశాడా? అబ్బో, ఈయన అట్టటోడు కాదండి. ఈ గడ్డపోడే రాత్రంతా అక్కడ తచ్చాడండి. ఆనక ఓ నల్లటోడు ఇచ్చాడు. ఆడికి ఇంత ఎర్రటి బొట్టుందండి. ఈ గడ్డిపోడి చెవిలో ఏదో గొనిగాడండి, వెళ్ళిపోయాడండి. యువర్ ఆనర్, ఈ నేరం ఉద్దేశపూర్వకంగా ముద్దాయి మీద ఆరోపించబడిందని తెలుస్తోంది. నిజమైన హంతకుడు ఈ శేషావతారమేనని వ్యక్తమవుతోంది. కాదు, నేను హంతకుణ్ణి కాదు. మీరే హంతకులు. మీ అమ్మాయిని చేసుకోకుండా మోహన్ కోటమని పెళ్లి చేసుకున్నాడన్న కక్షతో కోటమని మీరే హత్య చేశారు. కాదు, ఎంపీ చంద్రశేఖరరావు గారు డబ్బిస్తే నా కూతురుతో అలా చెప్పించారు. అంతేగాని నాకు ఈ హత్యకి ఏ సంబంధం లేదు. నన్ను నమ్మండి ప్లీజ్.
యువర్ ఆనర్, ఎంపీ చంద్రశేఖరరావు గారికి సమన్లు పంపి అంతవరకు కేసును వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను. ఎంపీ చంద్రశేఖరరావు గారికి సమన్లు పంపించి రేపే కోర్టులో హాజరుపరచండి.